ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యం ఐశ్వర్యం చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి హామీలు చెప్పి సూపర్ 6 హామీలు మళ్ళీ ఇంకా చాలా హామీలు ఇస్తూ ఈరోజు గద్దెని కూర్చున్నారు సీఎంగా. దయచేసి ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించండి. అదేవిధంగా ఏదైతే మీరు హామీలని చెప్పినారో అవన్నీ కూడా అతి త్వరలోనే మీరు అవన్నీ కూడా అమలు చేయాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరంలో కూడా శుభం కలగాలి, మనం మంచిది చూడాలి అనుకుంటారు. ఏ నమ్మకంతో ప్రజలు మీకు ఈరోజు రూలింగ్లో కూర్చోబెట్టినారో వాడి నమ్మకంని ఒమ్ము చేయకుండా పూర్తి చేయాలని కూటమి ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున నిలబడి ర్యాలీలు చేస్తూ, ధర్నా చేస్తూ, నిరసన తెలియజేస్తూ ప్రజలకి వాళ్ళ హక్కును చేర్చే దాంట్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్యాడరు, కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా ముందుండి ఖచ్చితంగా న్యాయం చేసే దాంట్లో ఎప్పుడు కూడా వెనకపడ్డామని చెప్తున్నాము. అదేవిధంగా పెనుగొండలో కూడా మొన్న ఇక్కడున్న సవితమ్మ మంత్రి కూడా ఆమె చెప్పింది, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరు వల్లే మేము ఈరోజు కరెంట్ ఛార్జ్ పెంచినామని మాట్లాడుతూ ఉంది. ఆమెకు అసలు ఏ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంది అని కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఇదే పెనుగొండలో మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మేము కరెంట్ ఛార్జ్ని పెంచబోము అని హామీలు ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు పెంచినారు. అది ప్రజలపైన 15,000 కోట్ల బరువు ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా తగ్గించాలి. సవితమ్మ కూడా ఏదైనా మాట్లాడినప్పుడు కూడా విమర్శ చేయాలంటే అంటే జగనన్నని విమర్శ చేసేంత స్థాయి సవితమ్మది కాదు. ఇంకొకసారి పార్టీ గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ, మన క్యాడర్ గురించి మాట్లాడాలన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలన్నా కానీ నువ్వు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలని ఈరోజు సవితమ్మని మేమందరూ కూడా ఆమె చెప్పిన మాటని ఖండిస్తూ, ఇంకొకసారి ఇట్లా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఖచ్చితంగా కొద్దిగా ఆలోచనతో సబ్జెక్టు పెట్టాలి అని మేము ఆమెని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని చెప్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.